ఒక విషయం, 1997లో ఇదే లీగల్ ట్రైనీగా ఇదే బార్ అసోసియేషన్ గుంటూరులో లీగల్ ట్రైనీగా చేశాను. అక్కడి నుంచి గురజాలకు వెళ్ళటం జరిగింది. ఈ స్టేజీ మీద ఈ విధంగా మాట్లాడటం బార్ ప్రెసిడెంట్గా ఇది ఎంతో నాకు సంతోషదాయకం అని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా లీగల్ ట్రైనీ చేసినప్పుడు మా సోమసాని బ్రహ్మానంద రెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్ గారి దగ్గర నేను ఎల్టీగా చేయడం జరిగింది. అయితే ఉద్యమం గురించి మీకు ఈరోజు నేను చెప్పేది ఒకే విషయం. గుంటూరు బార్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు జిల్లా ఫెడరేషన్ ప్రకారము వారం రోజులు బాయ్కాట్ చేస్తే మేము గురజాల్లో వారం రోజులు రాశాము. అలాగనే వాళ్ళు 15 రోజులు బార్ అసోసియేషన్ తరఫున బాయ్కాట్ వేస్తే మేము 15 రోజులు బార్ అసోసియేషన్గా బాయ్కాట్ రాశాము. అదేవిధంగా వాళ్ళు నెల రోజులు బాయ్కాట్ రాశారు. ఇక్కడ అదే బాయ్కాట్ని మేము గురజాలలో నెల రోజులు రాశాను. మా న్యాయవాదులు అందరూ కూడా పూర్తి సహకారాలు నాకు అందించడం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్పాల్సింది వస్తూ ఉందంటే, ఎంతమంది న్యాయవాదులు ఉన్నా కానీ సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. సుమారు 60-70 మంది లాయర్లు గురజాల బార్ అసోసియేషన్లో ఉన్నారు. అయితే కొంతమంది ఒకళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కూడా జిల్లా ఫెడరేషన్ని ఫాలో అవుతా ఉన్నాము. అదే విధంగా గురజాల బార్ అసోసియేషన్ మా మిత్రులందరినీ కూడా కొంతమందిని అడగటం జరిగింది. వాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం జిల్లా ఫెడరేషన్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నా వ్యక్తిగతంతో పాటు బార్ అసోసియేషన్ అభిప్రాయం ప్రకారం కూడా జిల్లా ఫెడరేషన్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గుంటూరు బార్ అసోసియేషన్ ఫెడరేషన్ కేవీ సురేష్ గారికి మరియు సీనియర్ న్యాయవాదులు మా గురువు గారు బ్రహ్మానంద రెడ్డి గారికి, అదేవిధంగా నీలం రామ్మోహన్ రావు గారికి, చిగురుపాటి రవీంద్రబాబు గారికి, అలాగే లావు అంకమ్మ చౌదరి గారికి, అలాగే సెల్లి శంకర్రావు గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత